తుని అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి 63 ఏళ్ల నారాయణరావు అత్యాచారానికి తెగబడ్డాడు. ఓ యువకుడు వీడియో తీస్తూ ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సీన్ కట్ చేస్తే అతడు చెరువులో శవమై తేలాడు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తుని అత్యాచారం కేసులో నిందితుడు శవమై కనిపించాడు. అక్టోబర్ 22న మధ్యాహ్నమే నిందితుడు తాటికి నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ కొడుకు ఫోన్లో అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు. చివరకు రాత్రి 10 గంటలకు కొడుకు సురేష్కు తండ్రి నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలిపి సంతకాలు తీసుకున్నారు పోలీసులు. రాత్రి సమయంలో మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు పోలీసులు. ఇక నిందితుడిని రాత్రి 10:30కు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా కోమటి చెరువు వద్దకు వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని నిందితుడు నారాయణరావు కోరాడు. దీంతో పోలీసులు వాహనాన్ని ఆపేశారు. కిందకు దిగిన నారాయణరావు కొద్దిసేపట్లోనే అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో తాము చెట్టు కింద ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే నారాయణరావు వాహనం నుంచి కిందకు దిగిన కొద్దిసేపటికే చెరువులో పెద్ద శబ్దం వినిపించిందంటున్నారు పోలీసులు. నిందితుడు చెరువులో దూకినట్లు కన్ఫర్మ్ చేసుకుని వెతికినట్లు చెబుతున్నారు. రాత్రి సమయం కావడంతో చెరువులో ఎలాంటి ఆచూకీ లభించలేదు. తిరిగి ఉదయం కోమటి చెరువులో గజ ఈతగాళ్లతో వెతికించారు పోలీసులు. చివరికి నారాయణరావు డెడ్ బాడీ లభ్యమైంది. దీంతో పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నారాయణరావు రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం. కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ ఉండి లేదా బహిర్భావం ఉండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడం చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులు అన్నారు. గజీతగాలు రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు కొడుకు, కోడలు, కూతురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు అక్కడి నుంచి నారాయణరావు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కానీ కుటుంబ సభ్యులు అంబులెన్స్కు అడ్డుపడ్డారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల వాదనలతో వారు ఏకీభవించలేదు. అసలు నారాయణరావు ఎలా మృతి చెందాడో చెప్పకుండా డెడ్ బాడీని తరలించేందుకు ససేమిరా అన్నారు. దీంతో కోమటి చెరువు వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాదు రాత్రి మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరుస్తున్నామంటూ మా వద్ద సంతకాలు తీసుకున్నారని, చనిపోయిన విషయం రాత్రి చెప్పలేదంటున్నారు కుటుంబ సభ్యులు. రాత్రి 10:30 నుంచి ఉదయం 7:30 వరకు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నించారు. రాత్రిపూట పోలీసులు వచ్చి బలవంతంగా తమతో సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా తమకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు కొడుకు, కోడలు. పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కు తరలించే సమయంలో మార్గమధ్యంలో ఉన్న సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెళ్ళిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఇంకేం చేస్తామండి, పెట్టాం, సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి. అది చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. కోర్టుకు పంపించేటప్పుడు కూడా కోర్టుకి పలానా టైంలో కావాలని చెప్పి మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ నన్ను. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకుంటున్నాం, మాతో ఎందుకు పెట్టేస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఐ సార్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఎవరు ఆడపిల్లైనా నా ఆడపిల్లని ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు?
మరోవైపు పోలీసులు మాత్రం తమదైన వాదన వినిపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అనుమానాలను తోసిపుచ్చిన పోలీసులు నారాయణరావు తాను చేసిన పనికి సిగ్గుపడి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఇక చివరికి కోమటి చెరువు వద్ద కుటుంబ సభ్యులను బలవంతంగా అడ్డు తొలగించిన పోలీసులు నారాయణరావు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా తుని అత్యాచారం కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నారాయణరావు ఆకస్మిక మృతిపై సందేహాలు ఎలా ఉన్నా అతడు చేసిన పనులు మాత్రం సభ్య సమాజానికి జుగుప్స కలిగిస్తున్నాయి. 63 ఏళ్ల వయసు, పైగా ఓ రాజకీయ నాయకుడినని చెప్పుకున్న నారాయణరావు నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి ఇంత నీచానికి పాల్పడ్డా అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ చూడండి, ఈ విజువల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు తాటిక నారాయణ. వయసు 63 ఏళ్లు. తుని మండలం కొండవారిపేట ఆయన స్వస్థలం. తనకు తాను తుని మాజీ కౌన్సిలర్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అంతేకాదు, గతంలో 2009 నుంచి 2011 వరకు పట్టణ SC/ST సెల్ అధ్యక్షుడిగా పనిచేశానని చెబుతుంటాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇతడు చేసిన పని మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అంతేకాదు, ఆ ఘటన తునితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలో ఓ మైనర్ బాలిక 8వ తరగతి చదువుతోంది. ఆ అమ్మాయిని తాటిక నారాయణరావు ట్రాప్ చేశాడు. బాలికపై అత్యాచారం కూడా చేశాడు. స్కూల్లో ఉన్న బాలికను తాతయ్యని అని చెప్పి నారాయణరావు బయటకు తీసుకొచ్చాడు. అమ్మాయికి రక్తహీనత ఉందని ఇంజెక్షన్ చేయించాలని చెప్పి స్కూల్ టీచర్ల వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. బాలికను తీసుకుని వచ్చి సముద్రం వైపు తీసుకువెళ్లాలని భావించాడు. అయితే మార్గ మధ్యలోనే హంసవరం దగ్గర సపోటా తోటలో అంతా నిర్మానుష్యంగా కనిపించింది. దీంతో అక్కడే బైక్ ఆపేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నారాయణరావు బాలిక సపోటా తోటలో ఉన్న సమయంలో ఓ యువకుడు చూశాడు. ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారని ప్రశ్నించాడు. కానీ ఆ యువకుడి బెదిరించేందుకు ప్రయత్నించాడు నారాయణరావు. దీంతో ఆ యువకుడు సెల్ ఫోన్లో వీడియో తీస్తూ వారిని ప్రశ్నించాడు. కానీ తాను కౌన్సిలర్ అంటూ నారాయణరావు బెదిరించే ప్రయత్నం చేశాడు. దీనికి కౌంటర్గా అమ్మాయిని తోటకు తీసుకొచ్చి పాడు చేస్తావా, బట్టలు విప్పేసి ఏం చేస్తున్నావంటూ వీడియో తీస్తున్న యువకుడు ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో కనిపించింది. కానీ ఆ అమ్మాయి బాత్రూమ్ అంటే తీసుకొచ్చానని నారాయణరావు చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. అంతేకాదు, మైనర్ బాలిక దుస్తులు ధరిస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. మొత్తంగా నారాయణరావు తతంగంపై యువకుడు తీసిన వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. దీంతో గ్రామస్తులకు విషయం తెలిసి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు మైనర్ బాలికను స్కూల్ నుంచి పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పంపించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి మైనర్ బాలిక తండ్రి లేడు. ఆమె తల్లి మాత్రమే గురుకుల పాఠశాలకు వస్తుండేది. కానీ స్కూల్ సిబ్బంది మైనర్ బాలికను నారాయణరావుతో పంపించడం చర్చనీయాంశమైంది. మైనర్ బాలికది నారాయణరావుది ఒకే వీధి కావడంతో అతన్ని తాత అని పిలిచేది. అదే విషయం స్కూల్లో చెప్పి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. అయితే స్కూల్ టీచర్స్ చెబుతున్న ప్రకారం నారాయణరావు విషయంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. గతంలోనూ 4 సార్లు స్కూల్కొచ్చి మైనర్ బాలికను తినుబండారాలిచ్చి కలిసినట్టు చెబుతున్నారు. దీనిపై నిందితుడు నారాయణరావును పోలీసులు ప్రశ్నించగా గతంలోనూ బాలికపై అత్యాచారం చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. మరోవైపు ఈ ఘటన తర్వాత మైనర్ బాలిక తల్లి, బంధువులు స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమ్మాయికి వైద్య పరీక్షలు చేయించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 7వ తరగతి చదువుతుంది. ఆ పాప కోసం చూడడాకని వచ్చామండి. అంతే. తెలిసిందండి. నిన్న వచ్చామండి. నిన్న వచ్చి మళ్ళీ ఇవాళ వెళ్ళిపోయాము. విజయవాడ వెళ్ళాలని మా పాపని తీసుకెళ్ళడాకని వచ్చామండి. కనిపించలేదండి. ఇంకా రానిలేదు. ప్రిన్సిపల్ మేడం ఇంకా రానిలేదు. ఏం చెప్పలేదండి. పాప అయితే బాగానే జరుగుతుంది. బాగానే క్లాసులు బాగానే అవుతున్నాయి. ఇబ్బంది పడవచ్చిన పని ఏం లేదండి. ఇదండి మా పాప తేని. మేము కూడా 24 గంటలు ఇందులోకి వచ్చేవాళ్ళమండి. అందరికీ తల్లిదండ్రులకి అందరికీ ఫోన్ చేయించి పిల్లలతో మాట్లాడేంతాం బాబు, ఇప్పుడు ఏమి కంగారు పడకండి అని చెప్పారండి. ఉంటుందండి, ఎలాగన్నా చిన్న భయం ఉంటుందండి. ఆడపిల్లలకి వెళ్ళడం కదా, భయం ఎవడకుండదండి. సెక్యూరిటీ అంటే చెప్తారండి. సెక్యూరిటీ కూడా సాధారణంగా వెళ్ళవరండి. ఈ పిల్లని యాత్రలో వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు. కానీ నా బిడ్డని బాబు ఈ ఇవిలో అయితే మాత్రం అమ్మా ఇలాగ నీ బిడ్డని కాస్త పలానా అతను తాతయ్య అని వచ్చాడు. తాతయ్య కాదా మీరు చూసుకోండి. ఇలా ఫోన్ చేయలేదండి. అలా ఫోన్ చేయలేదు. రండి చూసుకోండి. మా తాత మామ ఎవరో మా సంబంధం లేదు. అలాగని ఈవిడ ఫోన్ చేయలేదండి. మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. అలాంటిప్పుడు మేమైతేనే ఆపేసేవారు గేట్ కాడ. అలాంటిప్పుడు పయ్యోడు వస్తే ఆపేసి అలాగని మాట్లాడుకుంటా ఊరుకున్న తర్వాత ఈ పిల్లలు ఇచ్చేసేసిన తర్వాత ఇదిగోనండి బాబు వీటిలోకి వచ్చే చాలలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు. బాలిక తల్లి, కుటుంబ సభ్యులు నిలదీయడంతో తాము తప్పు చేశామని టీచర్లు చెబుతున్నారు. నిజానికి గురుకుల పాఠశాల నుంచి ఖచ్చితంగా పేరెంట్స్ వస్తే మాత్రమే పిల్లలను బయటకు పంపించాల్సి ఉంటుంది. కానీ టీచర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. దీంతో నారాయణరావు మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మేడం గారు ఇచ్చారండి. మేడం ఆ పాప తాతయ్యని ఐడెంటిఫై చేసి మేడం పర్మిషన్ ఇచ్చేసి పంపించి పాప వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత నాకు చెప్పారు పాప వచ్చేసిందని. ఏమో ఎందుకు పంపించావంటే ఇలా ఇంజెక్షన్ వేయాలని చెప్పాను. నీకు తెలుసా అంటే తెలిసి పంపించాను మేడం, 3 సార్లు నేను అతన్ని చూశాను అని మేడం పంపించి వచ్చాక నా దగ్గరికి లెటర్ వచ్చింది. అందుకే నేను అందులో మేడం సైను ఆ వచ్చిన అతని సైనే ఉంది, నా దగ్గర సిగ్నేచర్ కూడా లేదు. మేడం ఆల్రెడీ పంపించిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. సార్ ఆయన్ని చూసాను సార్, అమ్మాయితో పాటు స్నాక్స్ ఇవ్వడానికి ఇది చేయడానికి. నాకు లేదు సార్, నేను పంపలేదు సార్. నేను అక్కడికి అడిగితే ఎవరమ్మా ఆయన అంటే మా తాతగారు అని చెప్పింది సార్. అప్పుడు క్లాస్లో ఉన్న మిగిలిన పిల్లల్ని కూడా అడిగితే ఎవరమ్మా అంటే ఆయన వాళ్ళ తాతగారే మేడం, ఆ అమ్మాయికి ఎప్పుడు స్నాక్స్ అవి తెచ్చిస్తూ ఉంటారు అని అనడంతో నేను అంతకుముందు 2-3 సార్లు చూడడం వల్ల ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండా పర్మిషన్ ఇచ్చాను సార్. అంటే 1 అవర్ పర్మిషన్కి కాబట్టి వాళ్ళ తాతయ్య అంటే మేము గేట్ తీయం సాధారణంగా ఎవరైనా. వాళ్ళ తాత 4 సార్లు ఏవో స్వీట్స్ అవి పట్టుకొచ్చిస్తే తాతగారిని పిల్లలందరికీ పరిచయం చేసిందట. హౌస్ మేడం రీసెంట్గా కొత్త ఆవిడ వచ్చారు, ఆవిడకి కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, నాకు ఎనిమిక్గా ఉన్నాను ఇంజెక్షన్స్ అని 15-20 రోజుల క్రితమే ఒకసారి చెప్పింది. సో ఆ క్రమంలో ఈవిడ కన్ఫర్మ్ చేసుకొని వచ్చింది పిల్ల తాతయ్యేనా అని పిల్లల్ని కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకొని పంపించింది. బట్ ఆ అమ్మాయికి యాక్చువల్లీ ఎలాంటి ఇది లేదు, మెడికల్ అవసరం కూడా లేదు. అన్ఫార్చునేట్లీ దిస్ వాజ్ హ్యాపెండ్. మరోవైపు నారాయణరావు మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లుగా నిర్ధారణ అయినట్టు పోలీసులు మెజిస్ట్రేట్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అటు తునిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక తుని అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనతో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మైనర్ బాలిక తల్లి ఇతర బంధువులతో కలిసి వైసీపీ నేతలు కార్యకర్తలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు 5 సార్లు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నారాయణరావు అర్ధాంతరంగా శవమైపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు నారాయణరావు ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. మైనర్ బాలికతో పాటు తాటిక నారాయణరావు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనంటూ మాజీ కౌన్సిలర్నంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. పైగా మైనర్ అమ్మాయికి తాత వరుస అవుతానంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. నా జోలికొస్తే ఖబర్దారంటూ హెచ్చరించాడు. గతంలో తాను ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసినట్లు చెప్పుకున్నాడు. వీడియో తీస్తున్న యువకుడు అమ్మాయి చేయి పట్టుకునే ప్రయత్నం చేయడంతో దానిపైన ఫైర్ అయ్యాడు నారాయణరావు. ఓ రకంగా అధికార దర్పం ప్రదర్శించాడు. కానీ వీడియో తీస్తూనే యువకుడు కౌంటర్ ఇవ్వడంతో నెమ్మదిగా సపోటా తోట నుంచి బండి మీద బాలికను తీసుకుని జారుకున్నాడు. మరోవైపు మైనర్ బాలికతో పాటు నారాయణ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బాలిక తల్లితో పాటు బంధువులు స్కూల్కి వెళ్లి టీచర్స్ ని నిలదీశారు. అదే సమయంలో అక్కడికి వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. బాలిక బంధువులతో గొంతు కలిపారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అంతటితో పరిస్థితి సద్దుమణగలేదు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ వైసీపీ తెలిపింది. ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు. ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారు మీరు? ఆ చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. ఆ తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. ఎవరి కోసం ఎవరు పోకపోతే ఎవరికి తెలియదని ఇవన్నీ. మరోవైపు తుని అత్యాచార ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఘటన తనను షాక్ కి గురిచేస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు లోకేష్. నిందితుడు నారాయణరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఇలాంటి ఘటనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. అటు టీడీపీ సైతం నారాయణకు పార్టీలో ఎలాంటి పదవి లేదని స్పష్టం చేసింది. తుని ఘటనను క్షమించరాని నేరంగా అభివర్ణించింది. మైనారిటీ తీరని బాలికపై ఆమె సమ్మతితో గాని అసమ్మతితో గాని లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నిందితుడు నారాయణరావుపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు పరువు పోయిందని భావించిన కుటుంబ సభ్యులు నారాయణరావు అరెస్టు సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. కానీ చివరికి అతను చనిపోయాడని చెప్పిన తర్వాత డెడ్ బాడీని చూసేందుకు కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మొత్తానికి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణ కథ అలా ముగిసిపోయింది.